అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలో ఈరోజు చూస్తూ ఉంటే 22 పంచాయతీల్లో కూడా ఎక్కడ పట్టినా కూడా చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు భూ కబ్జాదారుల శాతంలో ఉన్నాయి. ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్లకు అండదండలతో ఉంది కాబట్టి భూ కబ్జాదారులు విచ్చలవిడిగా వచ్చేసి ఎక్కడెక్కడ చెరువు తట్లు ప్రతి ఒక్కటి కూడా కబ్జా చేసి రాత్రికి రాత్రి మిషన్లు పెట్టి జేసీబీలు పెట్టి భూమంతా సదులు చేసి కబ్జా చేసి అప్పటికప్పుడే ముళ్ళతంతి తీసి ఆ తర్వాత వెంటనే అంటి పిల్లకలు కావచ్చు ఇటువంటి నాటి వాటిల భూముల్ని దాదాపు చేయగా అక్కడ ఉన్నటువంటి ఆ చెరువులు కుంటలు కింద ఉన్నటువంటి ఆ రైతులు ఓని ఏడుస్తూ నానా బాధలు పడుతూ, ఎందుకంటే ఇక్కడ ఈ కబ్జా చేసినటువంటి వలన నీరు మాత్రం కిందకు పోకుండా నీరు అక్కడే ఉంటుంది కాబట్టి చెరువులు నిండకపోవడంతో అక్కడ ఉన్నటువంటి చెరువుల కింద ఉన్నటువంటి రైతులు నష్టపోయి చాలా బాధలు పడే పరిస్థితి. ఉన్నటువంటి డిఈ గారికి కనీసం ఫోన్ చేసినా కానీ ఎత్తన పరిస్థితుల్లో, ఎందుకంటే ఇటువంటి డిఈ గారు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి భూ కబ్జాదారులకు తొత్తులుగా మారి ఈ చెరువులో కుంటలన్నీ తీసుకుపోయి భూ కబ్జాదారుల చేతల్లో పెడుతున్నటువంటి ఈ డిఈ గారి పైన వెంటనే పై జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని ఇటువంటి డిఈ గారిని వెంటనే సస్పెండ్ చేసి వేరే డిఈ గారిని ఇక్కడికి మార్పించి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి దళితులకు పేదవారికి న్యాయం చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము చెప్తా ఉన్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చెప్తున్నాం. ఈరోజు చెప్తున్నాం, ఈ నెల లాస్ట్ వరకు చూస్తాం. రేపు నెలలో డిఈ గారి కార్యాలయం దగ్గర 5 మండలాల నుంచి కార్యకర్తలను పిలిపి రైతులు పిలువనంపి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపిస్తామని చేపించి రైతులకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నా పేరు జ్యోతి చిన్నయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శిని, మండల కార్యదర్శి సిద్ధలపూర్ నాగమ్మ, డిహెచ్పిఎస్ నాయకులు వచ్చే మోడీ శివయ్య, దాళ్ళ నాగేశ్వరరావు ఉన్నటువంటి రైతులు పాల్గొనడం జరిగింది. కామ్రేడ్స్.